మనకి ఎప్పుడైతే బండి 25-30-35 స్పీడ్లో స్లో మూమెంట్లో పోతుండో బండి వెనకాల నుంచి షేక్ ఇస్తుంటుంది. ఎట్టా ఇలా షేక్ ఇస్తూ ఉంటుంది. ఎందుకు షేక్ ఇస్తుంది చూడండి. ఓకే, చూసారు ఎంత ప్లే వస్తుందో. వచ్చేది 2 బుష్లు 2 బేరింగ్లు, 2 కాబట్టి 2 తెచ్చుకోవచ్చు. 4 కావాలన్నా బేరింగ్లు తెచ్చుకొని 2 పక్కల బేరింగ్లు వేయచ్చు. మనం ఇంతకుముందు పాత రోజుల్లో 2 పక్కల బేరింగ్లు వేసామండి. చూడండి చూసాను ఎంత షేక్ ఉందో. మీకు కొత్త కస్టమర్ పొరపాటుగా ఫీల్ అవుతారు. ఏంది మామూలుగా యూనికాన్ స్టేబుల్స్లో వచ్చేసి 399 రూపాయలే కదా, హరి ఏంది 540 రూపాయలు వేసాడని చెప్పి ఫీల్ అవుతాడు. 2 బేరింగ్స్ యాడ్ చేశాను. మధ్యలో ఓపెన్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కస్టమర్కి ఎక్కువ లైఫ్ పెరిగిపోద్ది. ఇక్కడ ఉండదు అంటే ఎక్కువ బేరింగ్ మీదే రన్నింగ్ అవుద్ది బండి. అంటే సస్పెన్షన్ కానీ చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బేరింగ్లు కానీ తొందరగా డ్యామేజ్ కావు. బేరింగ్ ఉంది కాబట్టి సస్పెన్షన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది యూనికాన్ వెహికల్. యూనికాన్ వెహికల్కి స్టే బుష్లు అనేది ఏ రీజన్ మీద చేంజ్ చేస్తారు అంటే స్టే బుష్లు అనేది చాలా వెహికల్స్లో పోయింటే చాలా వెహికల్స్లో పోయినా అంటే మెకానికల్ దాన్ని అబ్జర్వేషన్ చేయరు. మనకేంటంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది. ఏంది డ్రైవింగ్లో ఒక అనీజీ ఫీల్ అవుతుంటుంది. ఏది ఒక 25-30-35 స్పీడ్లో పోయినప్పుడు ఏంటంటే బండి వెనకాల నుంచి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది గర్ర అంట. ఆ వైబ్రేషన్ ఎందుకు క్రియేట్ అవుద్ది? ఈ స్టే బుష్లు మనం చూసే ముందర అసలు ఈ స్టే బుష్లు చేంజ్ చేయడానికి కారణం ఏందో ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే మనం స్టే బుష్లు అనేది చెప్పాను కదా, మెకానిక్ అనేది చూడొచ్చు చూడకపోవచ్చు, మనకైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది. మనం అయితే ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటాం. అయినా సరే మెకానిక్ దాన్ని పట్టించుకోకపోవచ్చు. ఈ బుష్లు యూనికాన్ స్టే బుష్లు చూసే ముందర అసలు ఈ యూనికాన్లో ఆ స్టే బుష్ అనేది ఏ కారణం మీద చేంజ్ చేస్తారు అనేది ఫస్ట్ చూడండి. మనకి ఎప్పుడైతే బండి 25-30-35 స్పీడ్లో స్లో మూమెంట్లో పోతుండో బండి వెనకాల నుంచి షేక్ ఇస్తుంటుంది. ఎట్టా ఇలా షేక్ ఇస్తూ ఉంటుంది. ఎందుకు షేక్ ఇస్తుంటుంది? ఏదైతే ఇచ్చోండి చూసారా ఈ షేక్ ఏమైంది? స్టే బుష్లు అనేది లోపల బేరింగ్లు పగిలిపోయి బుష్లుగా అరిపోయింది. మీకు ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను అంటే ఎందుకని షేక్ వస్తుంది ఏందని చూపిస్తాను. ఫస్ట్ ప్లే చూడండి. ఓకే, చూసారా ఎంత ప్లే వస్తుందో. ఇంత ప్లే రావడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే బండి ఫస్ట్ స్టార్టింగ్ డ్రైవింగ్ ఏంటంటే 25-30 ఆ టైంలో ఏంటంటే లోడ్ లాక్కుంటూ ఉంటుంది. అప్పుడు ఈ టైర్ అనేది షేక్ ఇస్తూ ఉంటుంది. డ్రైవింగ్ అనేది వెనకాల నుంచి ఏదో షివరింగ్ క్రియేట్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే మాత్రం మనకి అంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి మీకు తెలిసింది. కొన్ని బండికి లైట్గా ఉంటుంది. లాస్ట్ టైం కనీసం ఒక బండికి ఏంటంటే లైట్గా షేక్ ఉన్నా సరే వెనకాల నుంచి అనీజీ డ్రైవింగ్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా స్టే బుష్లు పోయినప్పుడు. అందుకని మనం ఎప్పుడైతే ఈ వీల్ షేక్ ఉందో, ఎప్పుడైతే రన్నింగ్లో మనకి వెనకాల వైబ్రేషన్ వస్తుంది, ఒక 25-30-35 స్పీడ్లో బండి వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది స్లోలో లాగినప్పుడు ఏంటంటే ఈ వెనకాల ఈ స్టే బుష్లు చెక్ చేసుకోండి. ఓకే, ఈ స్టే బుష్లు అనేది ఇంత షేక్ ఉండాల్సిన అవసరం లేదు. లైట్గా షేక్ ఉన్నా సరే ఈ వైబ్రేషన్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకే, టోటల్గా వస్తే స్టే బుష్లో ఏమేమి వస్తాయి ఏందో చూసేసి తర్వాత నేను స్టే ఓపెన్ చేసిన తర్వాత లోపల సబ్జెక్ట్ ఏందో కానీ మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఈ స్టే బుష్లు అయితే చూడండి. మనకి బేరింగ్లు అయితే ఎక్స్ట్రీమ్కి యూనికాన్ ఒకటే, కానీ ఏదైతే బుష్లు వస్తాయో ఏదైతే పైపులు వస్తాయో ఈ పైపులు అనేది చేంజ్ అవుద్ది. ఫస్ట్ ఇక్కడైతే కాస్ట్ అయితే చూసేయండి ఎంత ఉంది కాస్ట్. మనకి దీనిలో బెనిఫిట్ ఏంటంటే ఆ ప్లేట్లు కానీ వస్తాయి, సైడ్ రౌండ్ ప్లేట్స్ వస్తాయి కదా, ఆ ప్లేట్స్లు కానీ వస్తాయి. ఇక్కడ చూడండి 396 రూపాయలు యూనికాన్ స్టే బుష్లు. పార్ట్ నెంబర్ కానీ ఇది ఒకసారి అయితే మీకు అయితే నేను ఓపెన్ చేస్తాను. అంటే దీంట్లో 2 బేరింగ్లు 2 బుష్లు 4 ప్లేట్స్ వస్తాయి. ఓకేనా, ఇది ఓకేనా మనకి యూనికాన్ స్టే బుష్లు. ఈ ప్లేట్లు ఇంత ముందు రోజుల్లో ఈ ప్లేట్లు వచ్చేయలేదు, సపరేట్గా బేరింగ్లు ఇచ్చి 2 బుష్లు అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అప్డేట్ అవుతూ ఉంది. ఈ ప్లేట్లు వేయడం మంచి విషయమే. అంటే పాత ప్లేట్లు వేసేదాం కంటే కొత్త ప్లేట్లు వేయడం మంచిది కదా. అందుకని ఈ 4 ఈ బుష్ ప్లేట్లు వస్తాయి. ఈ సైడ్లో ఎలా సీటింగ్ అవుతాయి అంటే లోపలికి ఎక్కించిన తర్వాత మీకు తర్వాత కానీ చూపిస్తాను. ఈ 2 బేరింగ్లు మనకి ఇంతకుముందు ఈ వరకే వచ్చేది. 2 బుష్లు 2 బేరింగ్లు, 2 కాబట్టి 2 తెచ్చుకోవచ్చు. 4 కావాలన్నా బేరింగ్లు తెచ్చుకొని 2 పక్కల బేరింగ్లు వేయచ్చు. మనం ఇంతకుముందు పాత రోజుల్లో 2 పక్కల బేరింగ్లు వేసేవాడిని నేను. అంటే స్టేకి అంటే ఇది ఉంది, ఇక్కడ ఒక బేరింగు ఇక్కడ ఒక బేరింగ్ ఇలా వేసేవాడిని. ఇలా వేయడం వల్ల ఇంకా ఎక్కువ లైఫ్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి మనకి మామూలు సింగిల్ బేరింగ్ అనేది వేసి సింగిల్ బేరింగ్ మీద వదిలేస్తున్నాం. ఇంతకుముందు రోజుల్లో పాత రోజుల్లో 2 బేరింగ్ ఇలా వేసేవాళ్ళం. మీరు కావాలంటే ఇలాగానే వేసుకోవచ్చు. మనకి సిబిఐడి ఎక్స్ట్రీమ్లో బేరింగ్ అనేది విడిగా దొరకద్ది, మనకి రేట్ తక్కువగా ఉంటుంది. సిబిఐడి ఎక్స్ట్రీమ్ 2 బేరింగ్లు తెచ్చుకున్నాం అనుకో ఎక్స్ట్రాగా ఇలా సైడ్లో వేసుకోవచ్చు. ఓకేనా,
టోటల్గా అయితే ఇది మనకి యూనికాన్ ఎక్స్ట్రీమ్ స్టే బుష్లు. ఈ బుష్లు పోవడానికి చేంజ్ చేయడానికి రీజన్ కానీ చూసుకుంటే మనకి బండి వైబ్రేషన్ క్రియేట్ అవుతూ ఉంటుంది, అంటే బండిలో నుంచి. ఇప్పుడు ఈ బుష్లు అనేది ఎంత షేక్ వస్తుంది కదా బండిలో, అది ఎందుకు వస్తుంది ఏందనేది నేను స్టే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, బండికి అయితే నేను స్టే అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీకు ప్రాబ్లం అనేది నేను చూపిస్తాను. చూడండి, ఈ క్యాప్స్ అనేది ఆల్మోస్ట్ మనకి కొత్త వచ్చాయి కాబట్టి ఇటా వస్తుంది. ఓకేనా, ఇటుపక్క క్యాప్స్ 7 కానీ క్యాప్స్ వస్తాయి, ఇక్కడ కానీ క్యాప్ వస్తుంది. ఓకేనా, ఈ 4 క్యాప్స్. ఈ బుష్ షేక్ చూడండి, చూసారా ఎంత షేక్ ఉందో. అంటే లోపల సింగిల్ బేరింగ్ మీద ఉంటుంది. ఓకేనా, మామూలుగా వచ్చి సింగిల్ బేరింగ్ మీదే. ఓకే, ఇప్పుడు ఒకసారి నేను బయట తీస్తాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి ఎంత అరిగిపోయిందో, చూసారా? ఇదంతా గ్రీస్. ఇది ఇప్పుడు బుష్ అరిగిపోయింది. మామూలు కంపెనీ వాడు 1 సైడ్ మాత్రమే వేస్తాడు. ఓకే, దీనికి వచ్చేది 1 సైడే, అంటే ఒక్క బేరింగే లోపల వచ్చేది. మనం కావాలంటే 2 బేరింగ్లు యూస్ చేయొచ్చు. నేను కానీ ఈ బండికి 2 బేరింగ్లు యూస్ చేస్తాను. లోపల చూడండి బేరింగ్ అనేది. ఓకేనా, లోపల చూడండి బేరింగ్ అనేది అరిగిపోయింది. అరిగిపోవడం వల్ల ఈ బేరింగ్ అని చూడండి, ఇది కానీ చూసారా ఎంత షేక్ ఉందో. మీకు కొత్త బేరింగ్లు దింపిన తర్వాత కానీ నేను చూపిస్తాను. నేను 4 బేరింగ్స్ దింపుతా, అంటే 2 బేరింగ్లు దింపుతా. ఇది కానీ చూడండి, చూసారా ఎలా అరిగిపోయిందో. ఆ నీడిల్స్ మధ్యలో అరిగిపోయింది. అరిగిపోవడం వల్ల షేక్ వచ్చేసింది. ఓకేనా, ఒకసారి కొత్తగా కానీ చూడండి. మళ్ళీ నేను బేరింగ్లు కానీ సపరేట్గా తెచ్చాను. చూడండి, హీరోలో పోయేసి 2 బేరింగ్లు సపరేట్గా తెచ్చా. అంటే మనకి హోండాలో కానీ ఈ బేరింగ్ అనేది విడిగా వస్తాయి. హోండాలో కొద్దిగా కాస్ట్ ఎక్కువ, మనకి హీరోలో కాస్ట్ తక్కువ. 70 రూపాయలు ఒక బేరింగ్. 2 బేరింగ్లు ఎక్స్ట్రా తెచ్చాను. ఒక 140 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల కస్టమర్కి ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు లైఫ్ పెరిగిపోద్ది. ఎక్కడ స్టే బుష్లు కాడ మెకానిక్ ఏం ఆలోచిస్తాడు, కస్టమర్కి లైఫ్ పెరగాలని ఆలోచిస్తాడు. అంటే 140 రూపీస్ ఖర్చు పెట్టడం వల్ల కస్టమర్కి 1 ఇయర్ 1.5 ఇయర్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం దీని లోపల 4 బేరింగ్లు వేస్తున్నాం కదా. ఇటుపక్క 2 బేరింగ్లు, అటుపక్క 2 బేరింగ్లు వేయడం వల్ల ఏంటంటే డ్యామేజ్ సైడ్ నుంచి టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 1 ఇయర్కి పోవాల్సింది 2 ఇయర్స్కి 2.5 ఇయర్కి అలా పోద్ది. ఇక్కడ కస్టమర్ అనేది రాంగ్ స్టెప్ వేస్తాడు. అంటే కస్టమర్ పొరపాటుగా ఫీల్ అవుతాడు. ఏంది మామూలుగా యూనికాన్ స్టే బుష్లు వచ్చేసి 399 రూపాయలే కదా, హరి ఏంది 540 రూపాయలు వేసాడని చెప్పి ఫీల్ అవుతాడు. ఓకే, ఈ 400 అనుకోండి, ఈ ఒక 140 ఎంత అయింది, 540 రూపాయలు అయిపోయింది. కస్టమర్ ఏమనుకుంటారు, యూనికాన్ స్టే బుష్లు 400 కదా, హరి ఎందుకు 550 రూపాయలు వేసా అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది మెకానికులు కొన్ని బెనిఫిట్స్ ఆలోచిస్తారు. పోయి అవి మీరు అర్థం చేసుకోవాలి. హరి ఎక్కువ వేసా అంటే ఈ విధంగా బేరింగ్లు తీసుకొచ్చి ఎక్స్ట్రా బేరింగ్లు వేస్తుంటాడు. అలా కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా, అంటే మనం అనుకున్న యూనికాన్ స్టే బుష్ల కంటే ఇప్పుడు 150 రూపీస్ ఎక్కువైంది. ఎందుకని, మీ బెనిఫిట్ కోరుకున్నాం కాబట్టి ఈ 150 రూపీస్ మేము ఖర్చు పెట్టి ఈ ఎక్స్ట్రా బేరింగ్ కానీ ఏడు బట్టి ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ అనేది మీకు లైఫ్ పెరుగుతుంది. అంతేగాని మీరు మెకానిక్ ఎప్పుడు తప్పుగా అనుకోవప్పండి. అంటే ఎక్కువ వేసాడు ఈ స్టే బుష్లో హరి వేసాడు మనకి అని చెప్పేసి మీరు అనుకోవప్పండి. ఈ విధంగా ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోరుకోవడం వల్ల ఏంటంటే బిల్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, కస్టమర్కి ఎక్కువ లైఫ్ రావాలని చెప్పి ఆలోచిస్తుంటాం. ఓకే, టోటల్గా నేను మీకు సెట్ చేసిన తర్వాత చూపిస్తానండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఒకసారి దీని కానీ చూడండి. మామూలు యాక్చువల్గా అయితే మనం బేరింగ్ దింపినప్పుడు ఇంకొక లోపల పని చేసి, అంటే సింగిల్ బేరింగ్ మీద ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ ఉందో, ఇది కానీ అదే లెవెల్లో దింపున్నాం. ఓకే, మనం డబుల్ బేరింగ్ వేస్తున్నాం కాబట్టి మనం ఈ లెవెల్కి దింపాం. మామూలుగా సింగిల్ బేరింగ్ అనుకో మిడిల్లోకి పంపించేస్తాం, ఇంకొద్దిగా అటు పానిస్తాం. ఓకేనా, అటు పానిచ్చి అంటే ఆల్మోస్ట్ ఒక 60%, అంటే అటు సైడ్ 60% పెట్టి ఇటుపక్క 40% గ్యాప్ పెట్టి మనం బేరింగ్ దింపేసి సింగిల్ బేరింగ్ మీద వేస్తాం. ఇప్పుడు మనం డబుల్ బేరింగ్ కదా, జస్ట్ 5% గ్యాప్ పెట్టాం మేడ. ఈ ఇటుపక్కనే 5% గ్యాప్ పెట్టి ఇటుపక్క బేరింగ్ ఏదైతే హీరో బేరింగ్ ఉండో హీరో బేరింగ్ అనేది దింపేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం 2 బేరింగ్స్ యాడ్ చేశాను. మధ్యలో ఓపెన్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కస్టమర్కి ఎక్కువ లైఫ్ పెరిగిపోద్ది. ఇక్కడ చూడండి, మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ బేరింగ్ మీదే రన్నింగ్ అవుద్ది బండి. అంటే సస్పెన్షన్ కానీ చాలా ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బేరింగ్లు కానీ తొందరగా డ్యామేజ్ కావు. ఇది చూడండి, ఇప్పుడు ఈ బుష్ ఉంది, ఈ బుష్ అనేది దీంట్లో సీటింగ్ చేస్తున్నాం. చూడండి ఎలాంటి ప్లే ఉండదు. అందులో ఏడో ఒక బేరింగ్ ఉంది కాబట్టి సస్పెన్షన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, బేరింగ్లు కానీ తొందరగా డ్యామేజ్ కావు. ఇక్కడ కస్టమర్కి లైఫ్ పెరుగుతుంది. మెకానిక్ ఆలోచించేది అదే. అంటే ఒక్కోసారి ఛార్జీ ఎక్కువ అవుద్ది, అంటే ఛార్జీ ఎక్కువ తీసుకున్నా సరే కొంతమంది మెకానిక్లు ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తుంటారు కస్టమర్కి. ఏదో 1 ఇయర్కో 1.5 ఇయర్కో 2 ఇయర్స్కో లేకపోతే 3 ఇయర్స్ వేసుకోండి పోయి ఆ పోవాల్సిన బుష్లు.
ఈ బేరింగ్ ఒక బేరింగ్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం వల్ల ఇంకొక 1.5 year 2 years ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా. ఈ బండి 2019 అనుకోండి, ఇప్పుడు 2023 4 సంవత్సరాలు పనిచేసే స్టే బుష్లు. ఇప్పుడు ఇది వేసాం కాబట్టి ఇప్పుడు 6 సంవత్సరాలు పనిచేయచ్చు స్టే బుష్లు అనేది. ఓకేనా. ఆ విధంగా ఏంటంటే ఒక బేరింగ్ ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల లైఫ్ అనేది పెరిగిపోద్ది. ఓకేనా. సస్పెన్షన్ కానీ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంటుంది. ఓకేనా. టోటల్గా ఇది భయ్యా. మీకు టోటల్గా వీడియో నచ్చినా లేకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో నచ్చితే మన ఛానల్కి అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు సపోర్ట్ చేస్తే మాకు కొద్దిగా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.